కొత్త మామిడికాయ జీడి పచ్చడి. మిక్సీ గిన్నె తీసుకొని ఎల్లిపాయలు, చెంచా మెంతులు, గ్లాస్ కారం, గ్లాస్ ఉప్పు, ఏ గ్లాస్తో ఉప్పు వేసినామో అదే గ్లాస్తో కారం కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఎల్లిపాయ కారం సిద్ధం చేసుకోవాలి. ఇలా రెడీ అయింది. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు ఒక 10 పాయలు దంచుకొని వేసుకోవాలి. ఇలా తాలింపు సిద్ధం చేసుకోవాలి. చల్లార్చుకున్నాం. ఈలోగా ఒక గిన్నె పెట్టుకొని మామిడికాయ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు పట్టకుండా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఆయిల్ ముక్కలు పట్టే వరకు. మనం ముందుగా పట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకొని కలుపుకోవాలి. మీరైతే చూసి వేసుకోవచ్చు. నాకైతే మొత్తం పట్టింది. కొంచెం ఎక్కువ పట్టుకొనైనా మీకు తగినంత వేసుకోవచ్చు. బాగా కలిసేలా కలుపుకోవాలి. ముక్కలు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఒక 10 పాయలు పొట్టు తీసి వేసుకున్న ఉల్లిపాయలు, చల్లార్చుకున్న ఆయిల్ కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదే కొత్త మామిడికాయ జీడి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది.